రాటన్నా ఈ మధ్యన కనబడతలేదు. గాలికే తిరుగుతున్నావా లేకపోతే ఏదైనా జాబ్ చేస్తున్నావా? ఈ మధ్యన నేను ఏది ఫ్రీగా చెప్తాలేదు అంకుల్. ఎవరైనా నువ్వేం చేస్తున్నారా బాబు అని అడిగితే 3000 తీసుకుంటున్నా. అలా కాకుండా నువ్వెక్కడ జాబ్ చేస్తున్నావు, ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నావు అని అడిగితే గనక ఒక 4000 తీసుకుంటున్నా. అది కాకుండా నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అని ఉచిత సలహాలు ఇస్తారు కదా, ఆ సలహా ఇచ్చినందుకు ఒక 10,000 తీసుకుంటున్నా. నీకు ఎంత ఏజ్ వచ్చింది, పైన చుట్టూ రాలిపోతుంది, ఇంకా పెళ్లి కాలేదా అని ఇలాంటి చెత్త ప్రశ్నలు అడిగితే ఒక 25,000 తీసుకుంటున్నా. ఇప్పుడు చెప్పండి అంకుల్, మీకేం కావాలో? నిన్ను అడగాలేంట్రా అబ్బాయి, నువ్వు చాలా తెలివైనోడువే. ఇంకా నేను ఉంటాను. ఇంకో బర్రెది ఇంకా లేస్తలేదు. మంచిగా పంది అన్నట్టు అన్నది, మంచిగా దున్నపోతు మొకంది. ఇంత టైం అయినా కూడా లేస్తాను లేదు. ఇంకా యాడి ఆడ పనులు అన్నీ ఉన్నాయి అట్లనే. ఎప్పుడు లేస్తుంది, ఏం కథ ఇది? ఓ అత్తమ్మ, లేవత్తమ్మా. పనులు యాడి ఆడి అట్లనే ఉన్నాయి ఇంకా. లేవు లేవు, జర ఆసరైతావు నాకు. అరే లేని పనే లేస్తున్నా. ఊరేడు దొరుకుతుంది వాళ్ళకెళ్ళి, కోట రూమ్లోకి వెళ్ళి. ఏందే అమ్మి, ఏం చేద్దాం? ఏం కూరలు వండినావు, ఏం కథ నువ్వు ఇప్పటిదాకా రూమ్ లో కూర్చోండి, వంట రూమ్ లో కూర్చోండి? నేనా అత్తమ్మ, నూడిల్స్ చేసిన, వెజ్ సూప్ చేసిన, ఇంకేం చేయాలి ఇక? తినుండ్రి ఇక తినుండ్రి, వాళ్ళకి నచ్చింది వాళ్ళు తినుండ్రి, వాళ్ళకి ఇష్టమైనది వాళ్ళది. ఫ్రెంచ్ ఫ్రైస్ చేసిన, నూడిల్స్ చేసిన, చికెన్ లెగ్ పీసులు, చికెన్ కబాబు, సూపు, ఏది ఇష్టం వచ్చిందో అది తినండి మీరు. అవు కోడల పిల్ల, లవ్ లవ్ మాట్లాడుతున్నావు. నా కోసం చేసినావా ఇది? అందరి కోసం చేసినావు ఇది. పిల్లలు ఉన్నారు, నేనున్నా, మామున్నాడు, అందరం ఉన్నాం ఇట. ఏమైంది అమ్మి, ఎందుకు లొల్లి పొద్దుగల్లా తిన్నుండ్రి మంచిగా. అత్త కూడా ఊకలొల్లి పెట్టుకుంటారా? పిల్లగాళ్ళు ఎట్లా చూస్తున్నారు చూడండి. దానికి ఎప్పుడు నా మీదనే కన్నా మరి, ఎప్పుడు అత్తనాడు పోసుకోవడం అలవాటు అయిపోయింది దానికి. నాకు తెల్లారే పొద్దు కదా నేను తిట్టిన దాకా ఇక ఊకే నువ్వు మాట్లాడుతావు, బాలే విచిత్రం మాట్లాడతావు అత్తమ్మ. పంది కుక్కలు లేడు ఇంట్లో వాడు ఎట్లా తింటున్నాయి, మంచిగా పంది బలిసింది, బర్రె బలిసినట్టు. ఒసేయ్ బజార్దానా, బజార్లో బట్టలు అమ్మకపోయే, ఏంది నిలువలు ఈడ ఊకే నా ఇంటికి వచ్చి? ఏందే ఊకే మీ లొల్లి? మంది లేరంట దాపరమైన ఇద్దరు మీరు. నడుండ్రి. అబ్బో అబ్బో, ఎట్లా మన పడ్డది, నా మొగడు తోడు పట్టుకొచ్చింది, బదయించింది, నా కొడుకుగా చెప్తా దీని పేరు. అబ్బో అబ్బో, ఏమైందమ్మా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నవే పొద్దుగల? నీ పిల్లం కొట్టిపించింది రయ్యా, నీ పిల్లం కొట్టిపించింది నాన్నతోటి. నేనేం చెయ్యాలా, ఏం కథ, దాన్ని ఎట్లా చేసుకొచ్చుకున్నావు, ఏం కథను? అబ్బో వస్తే పద్మ, ఏడున్న వెయిట్రాయే. ఏమైందండి పిలిచారు, ఏమైంది చెప్పండి? అమ్మను కొట్టిపించినమాట కదా నాన్నతోటి, ఎందుకే మీకు పొద్దున ఊకే లోలు? అవసరమా ఇవన్నీ మనకు? ఎట్లా ఉండాలా, ఎట్లా మెదగాల? ఏం పట్టు ఏంది మీది అసలు, ఏం అర్థమైతే లేదు. ఇదేనా పద్ధతి? మీ వాళ్ళు పెంచి ఏదైనా నిన్ను? ఏమైంది మీ ఇంట్లో లొల్లి? నాకు వినబడుతుంది ఇంటి కాడికి. ఏమైంది, ఏం కథ? మా అత్త ఉన్నది కానీ మా బర్రెది, అది ఏ చుట్ల రోజు లొల్లిళ్ళు పుసలాటలే మన పడ్డాయి ఊకే. ఏం చెప్పాలి, ఇది నా కర్మ అనుకున్నా, నా రాత అనుకోవాలి అసలు. మా అత్త కూడా అట్లనే మనబడ్డది అవ్వా. మా అత్త కూడా మా చిన్నదా ఏమన్నా, చిన్న లెక్కలు చేస్తుందా? మొగడతోటి తిట్టిపిస్తుంది, చేస్తుంది. అబ్బా ఏ చెప్పుకుంటే ఇక ఈ కారం అనిపిస్తుంది నాకే. నేను చేస్తే తింటున్నది, పంటున్నది, ఎరుగుతున్నది, ఇంకేం చేయాలి అవ్వ? అదొక పని పాడా? దానికి పని లేదు, ఇప్పుడుక పని లేదు, ఏం లేదు, ఊకే బాగా గండంకు. ఇంటికే చక్క, ఇంటికన్నా పోబుద్ది అవుతుంది, ఇంటికే పోతాను ఇక. అమ్మా, నేను ఇంటికి వస్తానే అమ్మా, మా అత్తతోటి నాకు ఏ కూడా అయితే లేదు, చక్క ఏదో ఒకటి నాకు వేయండి, నేను ఇంటికి వస్తున్నా. సరే అవ్వ, సరే రాయే. ఏమైంది, నువ్వు ఇంటికైతే రా, ఇంటికాడ మనం మాట్లాడుకుందాం. నేను ఉండనమ్మా ఆడ, నేను ఉండనే చక్క, నేను ఈయనే ఉంటానే ఆడ. నాకు అయితే లేదు మా అత్తతోటి, నాకు వేరే కాపురం అన్న పెట్టియు, ఏమన్నా వేయు, నేనైతే ఆడ ఏగలేను. నా మొగడును చూసినావు, నా మొగడు నాకు సపోర్ట్ లేదు, మామ సపోర్ట్ లేదు, ఓళ్ళు సపోర్ట్ లేదే అమ్మా, నేను ఈయనే ఉంటానే. బిడ్డ ఏడకే బిడ్డ, గొడవలు అన్నాక మామూలేనే ఇక. అందరి ఇళ్ళల్లో అవే గొడవలు పడతాయి కానీ నువ్వు ఊకట్ల ఎందుకు ఇది అవుతున్నావు? నేను మీ అత్తతోటి మాట్లాడతా, మీ అత్త మామతో మాట్లాడతా, నువ్వు ఏం పిక్కర్ పడకు సరేనా? మంచిగా ఉండు, ఇప్పుడైతే నువ్వు మంచిగా ఉండు సరేనా? ఏం దిగులు పడకు, ఏమి ఇది చేసుకోకు. అన్న మంచిగా ఉన్నావునే, అదినే మంచిగా ఉన్నావునే. మీ దయ వల్ల అయితే మంచిగానే ఉన్నా. అన్న అదేనమ్మా
మా బుజ్జిది ఇక తెలుసో తెలియక తప్పు అయిపోయింది. జర ఏమనుకోకుండ్రి. మీ ఇంటి ఆడబిడ్డ లెక్కన అనుకోండ్రి. జర అది ఇక చిన్న బుజ్జి కదా, దానికి ఏం తెలియదు. జర ఏమన్నా కానీ పట్టించుకోకుండ్రి వదినే. అన్న మీరే దానికి ఏదైనా కానీ మీరే దిక్కు. జర చూసుకోండి మంచిగా, సరేనా? బుజ్జి నీకు కూడా చెప్తున్నా, జర మంచిగా ఉండు వీళ్ళతోటి. సరే అమ్మా, సరే మంచిగా ఉంటా. సరేనే. అన్న అదినే, నేను పోయెత్తిగా మరి, సరేనా? మంచిగా చూసుకోండి మరి నా బిడ్డని. మీ చేతులలో పెట్టిపోతున్నా ఇక. జర మంచిగా చూసుకోండి.